శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు జూన్ 25, 2017 నుంచి జూలై 1, 2017 వరకు. ముందుగా మేషరాశి. విజయము కోల్పోవటం వల్ల మనస్సు చిరాకు అవుతుంది. దగ్గర వారిపై అపనమ్మకము కలుగుతుంది. డబ్బు సమస్యలు పెరుగుతాయి. స్త్రీల వల్ల వచ్చిన గొడవలు మరింత బలపడవచ్చు. కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకొనటం మంచిది. ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఒకటి పరిష్కారం దిశగా సాగుతుంది. సోమవారము కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. బంధువుల విషయాలలో జోక్యం చేసుకొనుట మంచిది కాదు. ధనము సర్దుబాటు అవుతుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట శుభము. వృషభ రాశి. మీకు మంచి సమయముగా ఈ వారము ఉండగలదు. భార్యాభర్తల సమస్యలు పెరుగుతాయి. చిన్న చిన్న విషయములలో పట్టింపులు పెరుగుతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. సమయానికి ధనము సర్దుబాటు అవ్వక చిరాకు పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. పిల్లల విషయంలో, వారి చదువు విషయంలో చక్కని మార్గాన్ని అన్వేషిస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. డబ్బు సమస్య తొలగుతుంది. వ్యాపార భాగస్వామ్యాన్ని కలుపు అవకాశం ఉన్నది. కొన్ని విషయాలలో మీరు బోల్తా పడే అవకాశం ఉన్నది. గణపతిని గరికతో అర్చన చేయుట శుభము. మిథున రాశి. ఏకాగ్రత లోపం వల్ల సమస్యలు పెరుగుతాయి. పనుల విషయంలో పైవారితో మాటలు పడవలసి రావచ్చు. ఒక విషయంలో మీ అంచనా తప్పుతుంది. ధనము మంచినీరులా ఖర్చు అవుతుంది. గురువారము కొన్ని సమస్యలు మీరే సృష్టించుకుంటారు. కొన్ని విషయములలో ఇతరుల సలహాలతో ముందుకు సాగుట మంచిదే. కష్టే ఫలి అన్న విధానమును పాటించుట శుభము. ఆడవారి గొడవల యందు దూరముగా ఉండటం మంచిది. వ్యాపారము లాభసాటిగా ఉంటుంది. వ్యాపారము మీద నూతన ఆలోచనలు చేస్తారు. అరుణ పారాయణము శుభము. కర్కాటక రాశి. బంధువుల శుభ కార్యక్రమములలో పాల్గొంటారు. ఈ వారమంతా మీకు అనుకూలంగానే ఉన్నది. పెద్దవారి మన్ననలు, మిత్రుల ఆదరాభిమానాలు కలుగుతాయి. సమస్యాత్మక విషయాలు తొలగిపోతాయి. మధ్యవర్తిత్వము వహించుట మీకు మంచిది కాదు. ఇంటిలో ఒక సంబంధ విషయముగా సంప్రదింపులు చేపడతారు. పిల్లల విద్యకు సంబంధిత వ్యవహారములు చక్కబెడతారు. పై అధికారుల మన్ననలు, ఉద్యోగపు వృద్ధి కలుగును. పోయిన వస్తువులు లభించే అవకాశం ఉన్నది. శుక్రవారము తగు జాగ్రత్తతో వ్యవహరించుట శుభము. లక్ష్మీ పూజ శుభము. సింహరాశి. మీ వారు అని అనుకున్న వారే మీ పట్ల వింత ప్రవర్తనతో ఉంటారు. ఒక విషయంలో మీరు పెద్ద మొత్తమును చెల్లించుట కానీ, పెట్టుబడి పెట్టుట కానీ చేయవలసి రావచ్చు. వ్యాపారము పుంజుకుంటుంది. రవాణాపర సమస్యలు ఉంటాయి. కొన్ని విషయాలు మీకు అనుకువగా ఉండక మనస్తాపము కలుగుతుంది. కొత్త వాహనము కొనుగోలు చేస్తారు. మిత్రుల సహకారము అందుట జరగగలదు. శనివారము జాగ్రత్త వహించండి. భాగస్వామిక వ్యవహారాలకు దూరముగా ఉండుట మంచిది. స్త్రీల విషయములలో మీరు పట్టుదలకు పోవుట మంచిది కాదు. శివునికి రుద్రాభిషేకము చేయించుట శుభము. కన్యారాశి. అనుకోని అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఇంటిలోని శుభ కార్యక్రమ విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార సమస్యలు తప్పవు. పట్టుదలతో ముందుకు సాగవలసిన సమయము ఇది. ఈ వారము కొద్దిగా కష్టముగా నడుచును. ధనము సమయానికి చేతికి అందక ఇబ్బంది పడవలసి వస్తుంది. మధ్యవర్తిత్వము మంచిది కాదు. జాగ్రత్త పడండి. ఇంటిలోని వారి విధానమునకు మీకు నచ్చదు. కొన్ని పనులు తొందరగా పూర్తి చేయవలసి ఉంటుంది. మనసును చెడువైపు పురికొల్పుతోంది. కొత్త వ్యాపార ఏజెన్సీల గురించి ఆలోచిస్తారు. శారీరక ఆరోగ్య లోపాలు ఉన్నప్పటికీ కొన్ని పనులను పూర్తి చేయడం తప్పదు. సుందరాకాండ 17వ సర్గ పారాయణ చేయుట శుభము. తులారాశి. ఈ వారము అభివృద్ధికరంగా ఉండగలదు. అనుకున్న పనులు నెరవేరుట, శుభ కార్యక్రమమునకు సంబంధించిన పనులు ముందుకు సాగుట, ఇటువంటి శుభ ఫలితములతో ఈ వారము ఉంటుంది. మీ ఆలోచనలను అదుపులో ఉంచుకునట మంచిది. బుద్ధిని చంచలపరిచే అవకాశం ఉంది. వాణిజ్య వివాహ కార్యక్రమాలే కాక మీరు నిర్వర్తించవలసిన పనులన్నీ సులువుగానే పూర్తి చేస్తారు. మిత్రుల ద్వారా కొన్ని కార్యక్రమములను చక్కబెట్టు అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. భూ తగాదాలు పరిష్కరించడంలో విజయాన్ని పొందే అవకాశం ఉంది. లక్ష్మీ సహస్ర కుంకుమార్చన శుభము. వృశ్చిక రాశి. ఎప్పటి నుంచో పూర్తి చేయలేకపోయిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యము కుదుటపడుతుంది. మీ సమస్యలు పరిష్కారం దిశగా ఉంటాయి. ధన విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఏసీబీ వారి ప్రభావము ఉండవచ్చు. కొత్త వ్యాపారము పురోగతి లేక మరియు ధన నష్టములు మిమ్మల్ని బాధ పెడతాయి. నిరుద్యోగులకు అవకాశములు లభిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొనటం మంచిది. ఒక హామీ విషయంలో మాట పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఓర్పు అవసరము. ఇంటిలోని వారి ఆరోగ్య ఇబ్బందులు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి.
డబ్బు ఖర్చు పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి తులసి పూజ చేయించుట శుభము. ధనస్సు రాశి. శుభ కార్యక్రమముల వేడుకలతో ఉల్లాసంగా ఉంటారు. నూతన వస్తువులు కానీ గృహమునకు సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. డబ్బు ఇబ్బంది తగ్గుతుంది. ఈ వారము డబ్బు మంచినీరులా ఖర్చు అవుతుంది. ఒక గొడవ విషయమై ఇబ్బంది తలెత్తుతుంది. వాహన ప్రమాదము వల్ల హాస్పిటల్ని సందర్శించు అవకాశం ఉంది. జాగ్రత్త వహించుట మేలు. మిత్రుల వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ సమస్యలు ఉండవచ్చు. దైవక్షేత్ర దర్శనము ఉండగలదు. స్త్రీలకు సంబంధించిన బాధ్యతలు పెరుగుతాయి. మీ పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్మీనారాయణుని ఆరాధించుట శుభము. మకర రాశి. అనుకోని విధముగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్త్రీపరమైన లాభములు ఉంటాయి. పేరు ప్రతిష్టలు పెరగగలవు. ఈ వారము మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. ధనము ఖర్చు పెరుగుతుంది. ఈ వారమంతా మీకు మంచి సమయమని చెప్పవచ్చు. మీ వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలంగానే సాగుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో కొంచెము ఆలోచించి నిర్ణయాలు చేయండి. కొత్త వ్యక్తులతో తగు జాగ్రత్త అవసరము. పూర్వపు మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వారము చివరిలో ఒక విషయముగా మాట పడే అవకాశం ఉంది. రుద్రాభిషేకము శుభము. కుంభరాశి. విద్యార్థుల చదువులకు డబ్బుకు సంబంధిత ఇబ్బందులు ఉండగలవు. దగ్గర వారి ఆరోగ్య విషయంలో ఆందోళన పెరుగుతుంది. ముఖ్యమైన వస్తువులు కనపడకపోవటం వల్ల ఆలోచన పెరుగుతుంది. వచ్చిన డబ్బు అప్పులకే సరిపోవచ్చు. మీరు అనుకున్న విధంగా కొన్ని పనులు జరిగినా కొన్ని సమస్యలు ఆటంక పెడతాయి. ఉమ్మడి వ్యవహారాలు నిర్వహించకుండా ఉండటమే మంచిది. ఆదివారము జాగ్రత్త వహించండి. ఒక తొందరపాటు వల్ల మీరు ఇబ్బంది పడటమే కాక బాధపడవలసి రావచ్చు. వ్యాపారపు సమస్యలు పెద్దలతో చర్చించవలసి వస్తుంది. స్త్రీల విషయంలో జాగ్రత్త వహించండి. ఆచితూచి మాట్లాడుట మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణ శుభము. మీనరాశి. ఇంటికి అవసరమైన సరుకుల కొనుట విషయంలో చిరాకులు, ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు చిరాకును కలిగిస్తాయి. ధన విషయంలో చర్చలు ఫలించకపోవచ్చును. బదిలీలు తప్పకపోవచ్చు. ఈ వారము మనస్సు స్థిమితంగా ఉండదు. విచిత్ర ఆలోచనలు చేస్తారు. మీ పనివాడు చేసిన తప్పు మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. పోలీసు వ్యవహారాలకు దూరంగా ఉండుట మంచిది. స్త్రీలు ఒక వస్తువును చేజార్చుకుంటారు. రాజకీయ వ్యవహారాలు మీ పెరుగుదలను సూచిస్తాయి. జన సమీకరణలు ఇబ్బంది కలిగించవచ్చు. లక్ష్మీ గణపతికి అష్టద్రవ్య హోమము చేయించండి. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు జన్మించిన తేదీ, సమయం, ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం మొదలైన అన్ని విషయాలను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు, దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు, విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీశర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ 9866193557. నమస్కారం.